ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదురా. ఇది ఉంటే ధైర్యం, కాకపోతే అవసరం ఉన్నప్పుడే వాడు. చేతిలో ఉందని ఏమైనా చేసేవనుకో చంపేస్తాను. జాగ్రత్త. సరే దాచేయి. ఒక్క ఫోటో సరిగ్గా రాలేదు. ఏంట్రా ఇది? రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు. చెత్తనాయాల బామ్మా, పనిలో నేను పక్కా ఫోటో తీస్తుంటే బ్యాటరీ అయిపోయింది. కార్లో సాకెట్ కూడా లేదు. కానీ మొత్తం తెలుసుకున్నా. ఇది వాడి పేరు ఆనంద్, డాక్టర్. రాత్రి 9కి వస్తాడు, మార్నింగ్ 5:30, 6కి వెళ్ళిపోతాడు. ఇది ఈజీ టార్గెట్. 11కి వెళ్తే మన పని అయిపోద్ది. తాగొచ్చావా? పోరా బయటికి. వీడేనా ఓనరు? అన్ని ఫొటోస్ బ్లర్గా ఉన్నాయి. నాకు కనపడుతూనే ఉంది, కానీ ఏం చేయమంటావు? పక్కా ప్లాన్ చేశా. నా మాట నమ్మండి. శివరాత్రి రోజు వెళ్దాం. వీడే నిజమైనా ఓనరే? వైషు, వాడిని నమ్మి మనం ఇక్కడికి వచ్చాం చూడు. మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి. బామ్మా, నాకెందుకో తేడా కొడుతుంది. ఈ డబ్బు చాలు, వెళ్ళిపోదాం. బయట సీసీ కెమెరాలు ఉన్నాయే. మనం వెళ్ళే ప్రతి ఇంటికి ఉంటాయిగా. ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పి చచ్చాడా వాడు? ఏదో టైం బాగుంది కాబట్టి అదంతా డిలీట్ చేసేసాను. కాకపోతే నేను ఒకడిని చూశాను. ఏం చెప్తున్నావు? మనలాగే ఈ ఇంట్లో ఇంకొకడు ఉన్నాడు. కానీ వాడు ఎక్కడున్నాడో నాకు మాత్రం తెలీదు. వీడిని కూడా వాడే కొట్టి పడేసి ఉంటాడు. బామ్మా, నేను చెప్పేది విను. ఇక్కడి నుంచి పోదాం రా. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? వీడు నీ మీదగా పడింది. జరుగు జరుగు. Water. Give me some water. వెళ్దాం పదా. వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఏమైంది బాబు? నిన్నెవరు ఇలా కొట్టి పడేశారు? ఇవ్వు ఇవ్వు. పెద్ద దెబ్బే బాగా తగిలింది బాబు. నా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? ఈ ఇల్లు నీదా? మరి వాడేవాడు? వాడా? కింద కట్టిపడేశాం. జాగ్రత్త బాబు. నా పేరు అనురాధ. ఇది నా మనవరాలు ప్రియ. నాకు కొంచెం వీజింగ్ ప్రాబ్లం ఉంది బాబు. మా రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి వస్తుండగా కారు బ్రేక్ డౌన్ అయిపోయింది. ఉన్నదాన్ని ఊరుకోకుండా హెల్ప్ చేద్దామని చెప్పి అలా చేయి వేసానంతే. సడన్గా నా గుండె ఉక్కిరి బిక్కిరి చేసేసింది. సాయం కోసమని అలా చూస్తుంటే మీ ఇల్లు కనపడింది. ఏం కాలేదు కదా? వాడొచ్చి డోర్ తెరిచాడు. అప్పుడు నువ్వు మాకు తెలియదు కదా, వాడినే నువ్వు అనుకున్నాం. అదే ఈ ఇంటి ఓనర్ అనుకున్నాం. రిలేటివ్ వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పాడు. బట్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ హిస్ జెస్చర్స్. ద వే హీ వాజ్ లుకింగ్ అట్ మీ, డాగ్ లాగా బిహేవ్ చేస్తూ
అడ్వాంటేజ్ తీసుకోపోయాడు. సెన్స్ చేసి బామ్మ నేను వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా మీద పడ్డాడు. ప్రాణం మీదకొస్తే పిల్లి కూడా తిరగబడుతుంది కదా బాబు. అది నేను కలిసి వాణ్ణి చిత్త కొట్టి కట్టి పడేశాం. ఏం జరుగుతుంది బాబు ఇక్కడ? వాడి ఇంట్లోనే ఉన్నాడు. పైన దాక్కున్నట్టున్నాడు. వెళ్ళి చెక్ చేయి వైషు. పర్లేదు బాబు, మా వైషు గట్టిదే. వాడిని చూడగానే కేక పెడుతుంది. వస్తానా? లేదు, వాడు ఇక్కడే ఉన్నాడు. But as we all know, we are all performing the surgeries on rats, and it's mostly believed the surgeries performed on rats have a similar impact and influence on human brain. Do they really replicate our brain? Or is it because rats have hippocampus? Do they have the emotions and tactical properties as we possess? Then why do we compare our brains with rats? Our brains are far more superior. And it's a day-to-day challenge for our neurosurgeons to create an outbreak for a better human life. And all right, anyways, it's an ongoing debate and we'll continue tomorrow at 9 a.m. See you all. రే రాబిన్, ఈరోజు నీటన్ కదా, ఆనంద్ సార్ క్లాస్కి నేను వెళ్తా. రే నువ్వు ఇలా నేమ్ లిస్ట్ని స్వాప్ చేస్తానని తెలిసి ఇద్దరే సస్పెండ్ చేస్తారా? ఇట్స్ ఓకే రా, నేను చూసుకుంటాగా, రైట్ తీసుకో. అయినా నీ గర్ల్ ఫ్రెండ్ కలవాలన్నావు కదా, ఈరోజే కలు. నీ నోట్స్ మాత్రం నేనే రాస్తా. ఓకే, బాయ్ బాయ్ బాయ్. Definitely the debris has to be cleaned first. Roll number 137. What is the tool used to clean the debris? Curate, doctor. Right. Right, curate. It's used to clean the debris, and anyways, we are not doing it now. Just suture and dress him up. Yeah? Meet me in the cabin. I'm sorry, doctor. These are my study materials on alternate surgical procedures. నీ FRCS కంప్లీట్ అయ్యాక
You can use this for hands-on experience. Next time nameless swap chesi class attend avvu. షూర్ డాక్టర్. You may leave now. సారీ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఈరోజు ఏమైందో తెలుసా? అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పదమ్మా వంటలు అవి చేయొద్దని. పద వస్తున్నారా? ఇక్కడే కూర్చో, కిచెన్లోకి వెళ్తే బాగా చెప్తున్నా. నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలమ్మా చెప్పు. న్యూరో సర్జన్వే నువ్వు ఉన్నావు కదరా, నాకేమవుతుంది? చెప్తే వినవే. ఆనంద్ సార్ ఆయన రీసెర్చ్ మొత్తం ఇచ్చారు నా కోసమే. ఇది చెప్దామని నేను వచ్చాను, కానీ నువ్వేమో ఇలా. నువ్వు ముందు తిను. పోమా. నువ్వు మీ ఆనంద్ సార్ కంటే పెద్ద డాక్టర్ అవ్వాలిరా, అది చాలు నాకు. అమ్మా అమ్మా నా టైం అవుతుంది, వెళ్తున్నాను. అమ్మా కాలేజ్కి వెళ్తున్నాను. అమ్మా